ఈరోజు మా కుటుంబానికి ఎంతో ప్రత్యేకమైన రోజు. ఎందుకంటే మా చిన్నారి కూతురు పుట్టినరోజును పవిత్రమైన శ్రీశైలం శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారి సన్నిధిలో జరుపుకునే అదృష్టం కలిగింది. పుట్టినరోజు అంటే కేక్ కట్ చేయడం మాత్రమే కాదు, దేవుని ఆశీస్సులతో జీవితంలో మరో కొత్త సంవత్సరాన్ని ప్రారంభించడం కూడా ఎంతో గొప్ప విషయం. ఈసారి మా చిన్నారి పుట్టినరోజును శ్రీశైలంని జరపాలని నిర్ణయించుకున్నాను. ఈ వీడియోలో మా చిన్నారి పుట్టినరోజు వేడుకలతో పాటు మా ఆనందాన్ని కూడా పంచుకోవాలనుకుంటున్నాను. ఈ వీడియోలో ఎలాంటి ప్రమోషన్స్ లేవు. ఈ డ్రెస్ కానీ, బ్యాంగిల్స్ కానీ, గిఫ్ట్స్ కానీ ఏవైనా కానీ మేము మా స్వయంగా సంపాదించిన డబ్బులతో కొనుక్కున్నదే కానీ ప్రమోషన్స్ అయితే ఏం లేవు. కలెక్షన్ బాగుందని చూపిస్తున్నాను అంతే. అండ్ ఆల్రెడీ నేను శ్రీశైలం టెంపుల్ గురించి అండ్ చుట్టుపక్కల ప్రాంతాల గురించి అండ్ పాలధార, పంచదార, సాక్షి గణపతి, అటకేశ్వరం ఇవన్నీ కూడా నేను వీడియోస్ అనేవి తీసాను, లాంగ్ వీడియోస్. నా ఛానల్లో ఎవరైనా చూడకుండా ఉన్నట్లయితే చూసేయండి. అండ్ ఈ డ్రెస్లో పాప అయితే చాలా క్యూట్గా ఉంది. అండ్ ముందుగానే మేము శ్రీశైలంలో అభిషేకం అయితే బుక్ చేసుకున్నాము. టికెట్ ప్రైస్ వచ్చేసి 1500 రూపీస్ పడింది. 6 o'clockకే అనమాట స్లాట్. అండ్ ఫస్ట్ అయితే ఈ బయలు వీరభద్ర స్వామిని అయితే దర్శించుకోవాలని చెప్పారు అక్కడ వాళ్ళు. అండ్ ఇక్కడ క్షేత్ర పాలకులు అంట. సో ఆయన్ని దర్శించుకొని అండ్ ఈ సీతాకొక చిలుకలు అయితే కలర్ఫుల్గా ఉన్నాయి. మేము వచ్చే దారిలో ఘాట్ రోడ్లో లైట్గా వర్షం పడుతుంది. అండ్ పాప బర్త్డే రోజు కూడా ఉంటుందేమో అనుకున్నాను, బట్ అదేం లేదు. అండ్ లాస్ట్ ఇయర్ అయితే ఇలా పట్టులంగా అండ్ మగ్గం వర్క్ బ్లౌజ్ తోటి అయితే పాపని రెడీ చేశాను. అండ్ ఈ ఇయర్ అయితే కొంచెం డిఫరెంట్గా ఫ్రాక్ అయితే వేద్దామని అనుకున్నాను అనమాట. ఆ పాపకైతే ఫ్రాక్స్ అంటే చాలా ఇష్టం, అందుకే ఫ్రాక్ తీసుకున్నాను. అండ్ దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అభిషేకం అంతా కూడా చాలా బాగా జరిగింది. అండ్ దేవుణ్ణి అయితే చకలం మోటించుకొని దండం పెట్టుకున్నాము. అండ్ ఈవినింగ్ వచ్చేసి ఒక వైట్ ఫ్రాక్ అయితే వేసాను. ఈ ఫ్రాక్ కూడా నేను గుంటూరులోనే తీసుకున్నాను. అండ్ ఈ ఫ్రాక్ అయితే నాకు చాలా బాగా నచ్చింది, పాపకు కూడా బాగా నచ్చింది. పాపని ఈవినింగ్ అయితే ఈ విధంగా రెడీ చేశాను. మార్నింగ్ అయితే 6 o'clock స్లాటే కాబట్టి నార్మల్గా రెడీ చేశాను. ఈవినింగ్ ఇంకొంచెం బాగా రెడీ చేశాను అనమాట. అండ్ కేక్ కూడా ముందు రోజే నేను ఆర్డర్ చేస్తాము. అండ్ ముందు రోజే వెళ్ళాం కాబట్టి మేము ముందు రోజే ఆర్డర్ చేసాము. వాళ్ళు కూడా కేక్ మనం ఎలా చెప్పామో అలాగే చేశారు. చాలా బాగా అయితే వచ్చింది. అక్కడంతా కూడా బటర్ఫ్లైస్ ఉండడము అండ్ బటర్ఫ్లై కేక్ చెప్పడము. అండ్ నాకైతే చాలా బాగుంది. ఎగ్లెస్ కేకే ఉంటుందన్నమాట అక్కడైతే శ్రీశైలంలో. సో అదే కట్ చేసాము చక్కగా. నాన్ వెజ్ నాట్ అలౌడ్ శ్రీశైలంలో. అండ్ ఇలా కేక్ కట్ చేసి పాప అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. చాలామంది పిల్లలు టెంపుల్లో సెలబ్రేట్ చేసుకోవాలంటే కొంచెం డిసప్పాయింట్ అవుతారు ఫ్రెండ్స్తో చేసుకోవాలని చెప్పేసి. బట్ పాపకి టెంపుల్కి వెళ్ళడం, టెంపుల్లో దర్శనం చేసుకోవడం కొంచెం ఇంట్రెస్ట్ అనమాట. నేను అందరి పిల్లల గురించి చెప్పట్లేదు. అండ్ చిన్నప్పటి నుంచి కూడా నేను పాప బర్త్డే అనగానే ఏదో ఒక టెంపుల్కి వెళ్ళడం, ట్రిప్కి వెళ్ళడం ఇలాంటివే చేశాను కాబట్టి అది కూడా అలవాటు అయిపోయింది. ఎంతో డబ్బులు సంపాదించేసి డబ్బులు పెడుతున్నాం కదా అని చెప్పేసి పిల్లల్ని అశ్రద్ధ చేయొద్దండి. వాళ్ళకంటూ ఒక స్పెషల్ డేస్ ఉంటాయి అండ్ వాళ్ళ పక్కనే ఉండాలి, వాళ్ళతో షేర్ చేసుకోవాలి హ్యాపీనెస్. అండ్ మంచిగా గిఫ్ట్స్ ఇవ్వమని కాస్ట్లీ అని కూడా వాళ్ళు అడగరు మనల్ని. మనకి నచ్చినవి, వాళ్ళకి ఏది సేఫో చూసుకొని వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యేవి మనం ఇస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. తనకి మేకప్ అంటే చిన్నప్పటి నుంచి కూడా చాలా ఇష్టం. అండ్ చిన్నప్పుడు నావన్నీ తీసుకొని ఫేస్కి అప్లై చేసుకుంటుంది, లిప్స్కి అప్లై చేసుకుంటుంది, లిప్స్టిక్స్ అన్నీ తీసుకొని. అందుకే నేను లిప్స్టిక్స్ అయితే ఇచ్చాను. అది పారాబిన్ ఫ్రీ అనమాట. సో పిల్లలకి సేఫ్ హుడా వాళ్ళది తీసుకున్నాను. అండ్ తనకి బబుల్స్ అంటే చాలా ఇష్టం. ఏ టెంపుల్కి వెళ్ళినా ఫస్ట్ నాకు బబుల్స్ కావాలని అడుగుతుంది. సో లాస్ట్ వీడియోలో డీమార్ట్ వీడియోలో మీరు చూసే ఉంటారు, డీమార్ట్ నుండి కూడా తెచ్చుకుంటుంది బబుల్స్. అందుకని చెప్పేసి నాకు ఈ మిషన్ బాగా అనిపించింది. అండ్ కేక్ కట్ చేసేటప్పుడు కూడా పక్కన పెట్టేస్తే బబుల్స్ వచ్చి బాగుంటుంది అనిపించింది. ఎవ్రీ ఇయర్ నేను బబుల్స్ అయితే ఇస్తాను చిన్నప్పటి నుంచి, ఏదో ఒక మిషన్ అలాంటివి స్పెషల్గా. సో ఈ ఇయర్ కూడా ఇచ్చాను. అండ్ తనకి మ్యూజికల్ టాయ్స్ అంటే చాలా ఇష్టం. నాకు ఈ బటర్ఫ్లై చాలా బాగా అనిపించింది షాప్లో చూడగానే. ఇవన్నీ కూడా నేను ఆఫ్లైన్లో తీసుకున్నాను. బర్త్డే కేక్ బబుల్స్ మాత్రం నేను అమెజాన్లో తీసుకున్నాను.
సో లింక్ అంటే నేను ప్రమోషన్ కాదు కాబట్టి క్లియర్గా చెప్పట్లేదు వాటి గురించి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అడగండి, చెప్తాను. అండ్ ఈ బటర్ఫ్లై టాయ్ అయితే నాకు చాలా బాగా అనిపించింది. $99 అయితే తీసుకున్నాను. ఇక్కడ లక్ష్మీపురంలో ఆఫ్లైన్లోనే తీసుకున్నాను. మరి ఇప్పుడు ఉన్నాయో లేవో కూడా నాకు తెలీదు. ఉన్నదైతే నేనే పర్చేజ్ చేశాను. ఇంకా ఉన్నాయా అని నేను అడగలేదు. మంచిగా లైటింగ్స్ వస్తుంది, సెన్సార్ ఉంది. ఏదైనా తగలగానే అదే బ్యాక్ సైడ్కి వచ్చేస్తుంది అనమాట. దానికి సెన్సార్ అయితే ఉంది, లైట్స్ వస్తాయి, మ్యూజిక్ వస్తాయి. అండ్ అందులో ఉన్న హార్ట్స్, రౌండ్గా ఫ్లేవర్స్ అవన్నీ కూడా మూవ్ అవుతూ ఉంటాయి అన్నమాట, రౌండ్గా. చాలా బాగా అనిపించింది. అండ్ చెప్పలు వచ్చేసి నేను బాటాలో తీసుకున్నాను. 2 అవుట్ఫిట్స్ మీదకి చాలా బాగా అనిపించింది. అండ్ అమ్మ వాళ్ళు వచ్చేసి పట్టెలు తీసుకున్నారు. మమ్మీ ఒక గిఫ్ట్, డాడీ ఒక గిఫ్ట్, సిస్టర్ అందరు కలిపేసి తీసుకున్నారనమాట గిఫ్ట్స్. మా లిటిల్ ప్రిన్సెస్కి అయితే చాలా గిఫ్ట్స్ వచ్చినాయి బర్త్డేకి. సిల్వర్ ప్రైజ్ అయితే చాలా బాగుంది. అండ్ అమ్మ వాళ్ళు అయితే పట్టీలు ఇచ్చారు. అండ్ పట్టీలు పెట్టుకొని ఇంట్లో మహాలక్ష్మిలాగా తిరగాలని చెప్పేసి పట్టీలు అయితే గిఫ్ట్ చేశారు. అండ్ డాడీ అయితే బేబీ హగ్ నుంచి వాచ్ అయితే తెప్పించారనమాట. అంతటితో ఆగలేదు, గిఫ్ట్స్ ఇంకా ఇచ్చారు అమ్మ వాళ్ళు. ర్యాబిట్ అనమాట. బ్యాటరీస్ అయితే ఒక 2 వేయాలి. వేస్తే భలే సౌండ్ చేస్తుంది, క్యూట్గా నడుస్తుంది. చాలా క్యూట్గా అనిపించింది నాకైతే. పాప అయితే పండగ చేసుకుంది అనమాట గిఫ్ట్స్ తోటి. అండ్ నేను కొన్ని స్టేషనరీ ఇచ్చాను, బాగా యూస్ఫుల్ అవుతాయి కదా అని చెప్పేసి. అండ్ నా చిన్నప్పుడు ఎగ్జిబిషన్లో ఇలా మూవ్ అయ్యే గ్లాస్ ఉండేదన్నమాట. అలా చెమ్కిలేసి వాటర్ వేసి ఉండేవి, ఇలా మూవ్ చేసుకోవచ్చు. చాలా బాగా అనిపించేది చిన్నప్పుడు. అది పెన్లో దొరికింది నాకు, పెన్స్లో. సో తీసుకున్నాను. అండ్ తనది పర్పుల్ బ్యాగ్ కాబట్టి పర్పుల్కి సంబంధించిన కలర్స్ తోటి పెన్సిల్స్ అలా ఇచ్చాను. అండ్ 36 కేక్ కలర్స్ అని చెప్పేసి పెయింటింగ్ బాగా చేస్తుంది తను, అందుకే అవి కూడా గిఫ్ట్ చేశాను. శ్రీశైలంలో ఫుడ్ విషయానికి వస్తే ఫుడ్ బాగుంటుందండి. మార్నింగ్ టిఫిన్స్ అయితే చాలా బాగుంటాయి. అండ్ చారిటబుల్ ట్రస్ట్ నుంచి కూడా మనకి అన్నదానం టోకెన్స్ ఇస్తారు. ఎంతమంది రూమ్లో ఉంటే అంతమందికి వాళ్ళు టోకెన్స్ అయితే ఇస్తారు. అక్కడ కూడా అరిటాకు వేసి చక్కగా పెడతారు భోజనము. మెయిన్ టెంపుల్ దగ్గర కూడా మనకి అన్నదానం జరుగుతుంది. నేను ఆల్రెడీ వీడియో తీసి నా ఛానల్లో పెట్టాను క్లియర్గా ఇన్ఫర్మేషన్. అండ్ ఐలాపురంలో చైనీస్ ఫుడ్ చాలా బాగుంటుంది. అండ్ వేడి తందూరీలు, పుల్కాలు, నాన్స్ అన్నీ ఉంటాయన్నమాట. అండ్ గోబీ మంచూరియా చాలా బాగుంటుంది. అండ్ టిఫిన్స్ వచ్చేసి అపూర్వాలో బాగుంటాయి. త్రిశూల్ అని ఉంటుంది, సో అక్కడ మీల్స్ చాలా బాగుంటాయి, ట్రై చేయండి వెళ్ళినప్పుడు. అండ్ ఇంకా రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాము. అండ్ పిరంగిపురం రాగానే ఇక్కడ మాకు ఒక న్యూ పంజాబీ ధాబా అని కనిపించింది. అక్కడ కూడా ఫుడ్ చాలా బాగా అనిపించింది. మేము రిటర్న్ గుంటూరు కాబట్టి పిరంగిపురం దగ్గర ఆగి తినేసి ఇంకా ఇంటికి స్టార్ట్ అయిపోయాం. అంతేనండి ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మా పాపకి మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలని ఆ పరమేశ్వరుని కోరుకుంటున్నాను. ఓం నమ శివాయ. హర హర మహాదేవ. శంభో శంకర.